బి అలర్ట్. హైదరాబాద్లో ఏం జరుగుతున్నదో మీకు తెలుసునా? మన కళ్ళ ముందే మన మధ్య ఓ సంచలనకరమైన కథ నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉన్నది. ఇది ఏ సినిమా కథ కాదు, నిజంగా జరిగిన వాస్తవం. 1990లో పాకిస్తాన్కి చెందిన ఒక మహిళ తన 2 కొడుకులు 1 కూతురుతో కలిసి మెడికల్ ట్రీట్మెంట్ పేరుతో భారత్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పౌరసత్వం, మనకున్న అన్ని సౌకర్యాలను మన సిస్టమ్ ని ఉపయోగించుకొని సంపాదించేసింది. ఏమంటారు మీరు? మనమే ఇచ్చిన పౌరసత్వం, మనమే ఇచ్చిన ఆధార్తో వాళ్ళు మన దేశంలోనే మనలాగే జీవిస్తున్నారు అని. కానీ అసలు కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఆమె పెద్ద కొడుకు ఫర్హాద్ అఖిల్ ఫేక్ డాక్యుమెంట్లతో డిగ్రీ చదివినట్టు చూపించి మన దగ్గరే ఓ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాను పాకిస్తాన్ వాడినని, ముస్లింలని దాచేసి ఇంతకాలం మన మధ్య ఉన్నాడు. ఇదే కథ రెండో కొడుకు బిలాల్ అఖిల్ కూడా. ఇతను ఫేక్ ఆధార్ కార్డు సంపాదించి మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు విడివిడిగా కుటుంబాల్లో నటిస్తారు, కానీ వారానికి ఒకసారి కలుస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పాకిస్తాన్ మహిళ కూతురు గజినా ఇక్కడ ఒక భారతీయుడిని, సల్మాన్ ని పెళ్లి చేసుకుంది. సల్మాన్ కి సీసీటీవీ కెమెరా బిజినెస్ ఉన్నది. దాని ద్వారా వీఐపీ మూవ్మెంట్, సెక్యూరిటీకి సంబంధించిన ఫోటోలు బయటికి వెళ్తున్నాయని అనుమానం. మరి వీళ్ళంతా తరచుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఎవరినో రిసీవ్ చేసుకోవడం, పాకిస్తాన్ ఎంబసీతో టచ్ లో ఉండటం, ఈ వ్యవహారాల వెనుక అసలు మిస్టరీ ఏంటో, ఎవరికి సమాచారం ఇస్తున్నారో ఇప్పుడు అధికారులు దర్యాప్తు మొదలైంది. ఒక పాకిస్తాన్ కుటుంబం ఇంతకాలం మన సిస్టమ్ ని వాడుకుంటూ మన మధ్య ఇండియన్లుగా జీవించడం, ఇది కేవలం హైదరాబాద్ కే పరిమితమా, లేదా దేశం నలుమూలలో ఇలాంటివి ఇంకెన్ని జరుగుతున్నాయో? ఇది ఒక్క కేసు మాత్రమే బయటపడింది, కానీ ఇంకా ఎన్ని రహస్యాలు మనకే తెలియకుండా మన కళ్ళ ముందే జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. అందుకోసమే ఎవడో చేస్తాడు అనుకోకుండా కొంచెం దృష్టి సారించండి బాస్. జై హింద్ మేరా భారత్ మహాన్.